ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ గారి కార్యాలయానికి నిజామాబాద్ గోసంగి కుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆర్డీఓ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మా కులానికి చెందని వ్యక్తులు బేడబుడగం జంగాల కులస్తులు మా కులాన్ని సర్టిఫికేట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురి చేసిళ్ళు. మేము 2016 నుంచి మా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయం మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. అనేక ధర్నాలు, రస్తారోకాలు, కలెక్టరేట్ ముట్టడి ఇలా చాలా చేశాం మేము. మరి ఈ పోరాటం ఇన్ని రోజులు కొనసాగిన కారణంగా మొన్న 2 నెలల క్రితము మరి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరి డిఎల్ఎస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసిళ్ళు. మరి డిఎల్ఎస్ కమిటీ ఏంటంటే ఇలాంటి కుల సమస్యలకు అదొక కమిటీ ఉంటుంది. కుల సమస్యలు పరిష్కరించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ స్టూడీ కమిటీ ఒక కమిటీ ఉంటుంది. మరి ఆ కమిటీకి సారు ఆదేశాలు జారీ చేసిళ్ళు అడిషనల్ కలెక్టర్ గారికి. మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా 2 నెలల క్రితము మరి అన్ని ఆర్డీఓ గారులకు మరి కుల సమస్య మీద నివేదిక అందజేయాలని చెప్పేసి అన్ని ఆర్డీఓలకు వారు రాసి పంపించిళ్ళు. మరి 2 నెలల నుంచి ఇంకా ఈ ఫైలు ముందుకు వెళ్ళలేదు. మరి ఆర్డీఓ గారు అన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు తిరుగుతూ వస్తున్నాం నిజామాబాద్ జిల్లా కమిటీ. మరి అయితే ఈ ఆర్డీఓలు అందరూ ఎంఆర్ఓ గారులకు మరి నివేదిక పంపాలని చెప్పేసి రాసిళ్ళు. మరి నిజామాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం ఒక బోధన్ ప్రాంతంలో మాత్రమే 6 ఎంఆర్ఓ గారు రిప్లై ఇచ్చిళ్ళు. మరి మిగతా ఏరియాలో ఇప్పటి వరకు రిప్లై రాలేదు. దయచేసి ఎంఆర్ఓ గారులకు మేము గోసంగి జిల్లా కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము 2016 నుంచి 6 నిమిషాలు కష్టపడితే మా పోరాటం ఇక్కడ వరకు వచ్చింది. దయచేసి మీరు కాలయాపన చేయకండి. ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ కులగణన జరుగుతుంది కాబట్టి మా కులంగాని వ్యక్తులు మళ్ళీ కులగణనలో వాళ్ళు బెడబుడగ కులస్తులు గోసంగిగా మళ్ళీ రాయించుకుంటే మా కులానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అధికారులు ఉండి. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు వాళ్ళని ఈ డిఎల్ఎస్సీ కమిటీకి తొందరగా నివేదిక మీరు ఆర్డీఓ గారికి పంపిస్తే ఆర్డీఓ సార్ గారు కలెక్టర్ గారికి అందజేస్తారు. కలెక్టర్ గారు తొందరగా డిఎల్ఎస్సీ కమిటీ పూర్తి చేసి వాళ్ళని బుడజంగాలుగా మమ్మల్ని గోసంగిగా తేలుస్తూ ఒక ప్రొసీడింగ్ పాస్ చేస్తే మా కులానికి న్యాయం జరుగుతుంది, బుడజంగాలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ మొత్తం ఈ కులగణన జరుగుతున్న నేపథ్యంలో ఒకటే తెలియజేస్తున్నాము, మొత్తం అన్ని కులగణన చేస్తున్న అధికారులకు మరి ఈ డిఎల్ఎస్సీ కమిటీకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి కులగణన కొనసాగుతుంది కాబట్టి మేము ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో వేల్పూరు, కొత్తపల్లి, అమినాపూర్, చేపూరు, కలిగోట, తొర్లికొండ, మోతే ఈ గ్రామాలలో మాత్రమే నిజమైన గోసంగి బిడ్డలు ఉన్నారు. ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మా కులంగాని వ్యక్తులు ఇన్ని రోజులు గోసంగి కులంగా చెలమనైన గ్రామాల పేర్లు కూడా చెప్తాము. ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆర్మూరు, అంకాపూర్, జిరాయత్ నగర్, అరుంధతి నగర్, శ్రీరామ్ కాలనీ, గుట్టకింద కాలనీ, రాజారాం కాలనీ, సుబ్బిర్యాల్, పిప్రి, ఆలూరు, రామచంద్రపల్లి, వెంకటాపూర్, గుత్ప, మాణిక్ బండార్, ఒడియాడ్పల్లి, చీరాజ్పల్లి, ధర్మారం, కమటం, పేద, సిహెచ్ కొండూరు, నందిపేట్, రాజ్నగర్, దుబ్బ, ఎన్టీఆర్ కాలనీ, నందిపేట్, పాతూర్, బాద్గున, కోమట్పల్లి, డొంకేశ్వర్, మారంపల్లి, దత్తాపూర్, సిద్ధాపూర్, వన్నెల్కే, దేగం, వన్నెల్బి, బస్సాపూర్, ఇత్వార్పేట్, రెంజర్ల, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, గాంధీనగర్, ఉప్లూర్, ఏర్గట్ల, కోనసముద్రం, భీమ్గల్, లింగాపూర్, సుంకేట్, వెంకటాపూర్, పచ్చల్నడుకుడ, పడగల్, నాగాపూర్ ఈ గ్రామాలలో మాత్రం ఇన్ని రోజులు గోసంగి బోర్లు పెట్టుకొని గోసంగి సర్టిఫికేట్ తీసుకున్న ఏ వ్యక్తి కూడా గోసంగి కులస్తుడు కాదు. కాబట్టి ఇన్ని గ్రామాలలో ఉన్న గోసంగి సెలమైన ప్రతి ఒక్క వ్యక్తిని కులగణనలో బేడబుడజంగా కులస్తులుగా మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మీకు ఒకవేళ బుడజంగా నమోదు చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరి ఈ డిఎల్ఎస్సీ కమిటీ కోసం నివేదిక ఇచ్చిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి. మీ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మేము సబ్మిట్ చేద్దామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి మీరు కాలయాపన చేసి మా గోసంగి కులానికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఈ 1 వీక్ లోపల ఈ డిఎల్ఎస్ కమిటీ పూర్తి చేయకపోతే ఎక్కడిదక్కడ అన్ని ఆర్డీఓ ఆఫీసులు, అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మా గోసంగి బిడ్డలు అందరం వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకాలు, నిరసనలు తెలియజేస్తాం. ఈ కులగణనను పూర్తిగా వ్యతిరేకించి కులగణన జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా గోసంగి సంఘం తరపున మీ అందరూ తెలియజేస్తున్నాను. జై గోసంగి.